హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి బెంగళూరులో గాంధీ బజార్లో ఉన్నాము. గాంధీ బజార్కి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఇక్కడ గాంధీ బజార్లో విద్యార్థి భవన్ హోటల్ ఉంది. ఇక్కడ 81 ఇయర్స్ హోటల్. ఇది చాలా ఫేమస్ హోటల్. ఇక్కడ ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనం లోపలికి వెళ్తే ఒక 80 సంవత్సరాల కింద ఇల్లు కానీ హోటల్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, సేమ్ అదే విధంగా లోపలికి వెళ్తే అక్కడ అనుభూతి కలుగుతుంది. చాలా ఫేమస్. ఇక్కడ మినిమం మనకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయాలి, అంత రష్ ఉంటుంది. 15-20 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చేసి టిఫిన్స్ అనేది చేస్తారు. ఇక్కడ పూరి, ఇడ్లీ, వడ, దోశ. ఇక్కడ దోశ అనేది చాలా ఫేమస్. ఇక్కడ దొరికేది 3-4 ఐటమ్స్ అయినా కూడా చాలా మంచిగా దొరుకుతాయి. చాలా ఫేమస్ హోటల్. మనం మిగతా విశేషాలని వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే విద్యార్థి భవన్ హోటల్. సిన్స్ 1943 అంటే 2024కి 81 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక్కడ మసాలా దోశ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా స్పెషల్. ఇక్కడ రైట్ సైడ్ లో ఒక పెయింటింగ్ కనిపిస్తుంది చూడండి. విద్యార్థి భవన్ చుట్టూ బుల్ టెంపుల్, తర్వాత రామకృష్ణ ఆశ్రమము, ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది గాంధీ బజారు. ఎక్కువ రద్దీ ఉండే ప్లేస్ ఇది. ఇక్కడే ఈ రైట్ సైడ్ లోనే మనకి విద్యార్థి భవన్ కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పార్సల్ కే మనకి సపరేట్ కౌంటర్ అనేది ఉంది. టైమింగ్స్ వచ్చి ఉదయం 6:30 నుండి 11:30 వరకు ఇది ఓపెన్ లో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి 8 గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుంది. ఇవి మండే టు థర్స్డే టైమింగ్స్. శనివారం, ఆదివారం గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎక్స్ట్రా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఫ్రైడే హాలిడే. ఇక్కడ మనం ఈ హోటల్లో ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎలా ఉందో అనేది. అంతా పైన చూస్తున్నారు కదా, మొత్తం అంతా వుడ్ అనుకుంటారు. వుడ్ కాదండి, ఐరన్ ప్లస్ వుడ్. చాలా బాగుంది. మొత్తం అంతా ఓల్డ్ టైపు. ఇక్కడ అన్ని ఐటమ్స్ అన్ని కనిపిస్తాయి. ఇవి చూసే లోపు మనకు కేసరీబాత్ వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకు దీని చుట్టూ వచ్చేసి నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, పైనాపిల్ మొత్తం అన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇందులోకి వేసినారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కూడా ఎక్కువ లేదు. చాలా బాగుంది. మీడియం గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఇది అయిపోయింది. మనము దోశ కావాలంటే ఒక 20 మినిట్స్ ముందే మనం ఆర్డర్ ఇవ్వాలి. మన దోశ అయితే వచ్చేసింది చూడండి. ఒకేసారి ఇతను వచ్చేసి 12 దాకా ఇక్కడ దోశలు అనేవి తీసుకొచ్చేసి మొత్తం అంతా 12 మందికి ఇస్తారు. మనం మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలంటే వెంటనే ఇస్తే తొందరగా వస్తుంది. లేదంటే 20 మినిట్స్ 25 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. ఇక్కడ దోశ లోపల ఈ విధంగా ఉంది. మనకు ఆలు పల్యం, తర్వాత చట్నీ రెండు అయితే చాలా చాలా బాగున్నాయి. దోశ అయితే నంబర్ 1 గా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరుకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థి భవన్ లో టిఫిన్ చేసి వెళ్ళండి. చాలా బాగుంది. ఇక్కడ తీసుకున్న దోశ గానీ కేసరీబాత్ గానీ రెండు అల్టిమేట్ గా ఉన్నాయి. మనకు ఆపోజిట్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆంటీ అంకుల్. వాళ్ళ దగ్గర కూడా మనం ఒకసారి రివ్యూ అనేది చూద్దాం, ఎలా ఉంది, ఏం చెప్తారనేది పెద్దవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనం మినపవడ అంటే గారె కూడా అంటారు. సాంబార్ లో దీన్ని ట్రై చేద్దాం. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మేము వచ్చేసి ఇక్కడ హిందూపూర్ ఏరియాలో దీన్ని ఉద్దినవడ అంటాము, ఉద్దివడ అని కూడా అంటాము. ఎందుకంటే హిందూపూర్ వచ్చేసి ఆంధ్రాలో లాస్ట్ లో ఉంటుంది, బార్డర్ లో. కాబట్టి కొద్దిగా కన్నడ వర్డ్స్ కూడా మిక్స్ అవుతూ ఉంటాయి తెలుగులోకి. ఇక్కడ వచ్చేసి కన్నడలో ఉద్దినవడ అంటారు దీన్ని. ఈ వడ వచ్చేసి టేస్ట్ యావరేజ్ గా ఉంది, మీడియం గా ఉంది. దోశ, కేసరీబాత్ అయితే అల్టిమేట్ గా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది వచ్చేసి యావరేజ్ గా ఉంది. ఇక్కడ మనము మెన్యూ కూడా ఒకసారి చూద్దాం. ఇదే టోటల్ మెన్యూ. విద్యార్థి భవన్ లో 11 ఐటమ్స్ దాకా దొరుకుతాయి. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా కనిపిస్తాయి గోడ పైన రెండు వైపులా. అదే విధంగా ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మనము ఈ హోటల్ కి వచ్చినవి గమనించవచ్చు. మనం
పైన చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఉండే ఫేమస్ వ్యక్తుల ఫోటోలు అన్ని కనిపించేది హోటల్ చుట్టూ లోపల. చాలా బాగుంది హోటల్ అయితే. చూడండి ఎలా ఉంది టిఫిన్ ఇక్కడ. చెప్పండి, మీరేం చెప్పలేదు. ఎలా ఉంది టిఫిన్? తెలుగు 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 మంచిగా రాలేదు. ఏదో ఎట్లా సార్ చెప్పండి. చాలా బాగుంది, దోశలంతా బాగుంది. ఎవరు వస్తారు వాళ్ళు మినిమం 2 తీసుకుంటారు. ఒకటి తీసుకోరు, 2 తీసుకుంటారు. 2 తీసుకుంటారు. అంత బాగుంది. ఇది కేసరీబాత్ అంతా చాలా బాగుంది. చాలా బాగుందా? మీరేమేమి తీసుకున్నారు అంకుల్? మీరేమేమి తీసుకున్నారు? నేను కేసరీబాత్ తీసుకున్నాను, దోశ తీసుకున్నాను. ఇప్పుడు నాకు టేస్ట్ పడిపోయింది. లేకపోతే ఇది కారాబాత్ కూడా బాగుంటుంది. అవునా? ఓకే ఓకే. మీకు ఎలా అనిపించింది అంటే? ದೋಸೆ ಕನ್ನಡದಲ್ಲಿ ದೋಸೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಈಗ 2 ದೋಸೆ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಗಾಂಧಿ ವಿಚಾರಕ್ಕೆ ನಾನು ಬರೋದೇನೇನೇನೇ ವಿದ್ಯಾರ್ಥಿ ಭವನಗೋಸ್ಕರ. ಹೌದಾ? ಓಕೆ. ಇಲ್ಲಿ ಏರಿಯಾ ಬರೋಣ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే విద్యా బ్యాంక్ 15 కిలోమీటర్ వస్తుంది ఇంటి నుంచి. కానీ గాంధీ బజార్కి వచ్చేదే ఈ దోశ తినడానికి, తినేదాని కోసమే ఇంత దూరం వస్తారా? ఉడిపి విద్యార్థులకి వచ్చేదే దానికోసం, గాంధీ బజార్ వచ్చేదే విద్యార్థి భవన్ కోసం. ఇక్కడ మాకేం పని లేదు, ఆడే అన్నీ దొరుకుతుంది. టిఫిన్ కోసమే ఇక్కడికి వస్తారా? దీనికోసమే వస్తాము మేము. పొద్దున్న మంత్ వచ్చేస్తాం, వచ్చి కూర తీసుకొని ఇదే అంతా పోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఇక్కడ ఫైనల్ గా మేమైతే ఒక 2 కాఫీలు అయితే తీసుకున్నాము. వీటిని కూడా టేస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ బోర్డ్స్ కానీ రేడియో కానీ అన్ని ఓల్డ్ వే, ఇక్కడ పాతవన్నీ కనిపిస్తాయి. కాఫీ టేస్ట్ కూడా చూసేద్దాం. ఫైనల్ గా కాఫీ మన చేతికి వచ్చేసింది. చాలా బాగుంది కాఫీ కూడా. ఇక్కడ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మనం కాఫీ కానీ టీ కానీ 2 దొరుకుతాయి. ఈ రెండిట్లో మేము ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. కాఫీ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ తీసుకున్న ఐటెంలో దోశ సూపర్ గా ఉంది, తర్వాత కేసరీబాత్ కూడా చాలా బాగుంది, వడ, తర్వాత కాఫీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి బిల్ అయితే వచ్చేసింది. చూడండి 334 రూపాయలు. ఇక్కడ ఇదంతా గాంధీ బజారే. ఈ గాంధీ బజార్ ఇక్కడ మెయిన్ రోడ్ లో మధ్యలో ఉంటుంది హోటల్లో. ఇలా మనం రైట్ తిరిగితే విద్యార్థి భవన్ హోటల్ కనిపిస్తుంది. చూడండి ఈ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కదా, వెనకాలే ఉండేది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.